హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ. నమస్కారం అంటే తెలుగులో కిక్కే వేరు. మన తెలుగులో ఆవకాయ చూడండి, ఆవకాయ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆవకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. దాని కాంబినేషన్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అంటే చాలా బాగుంటుంది తినడానికి. దాంతో అరటిపళ్ళు జ్యూస్ చేసుకుని తాగిన, మ్యాంగోస్, మా చెట్టుని రాలిన పళ్ళు అవి మ్యాంగో, మా చెట్టుని కోసిన కాయలు, అరటి చెట్టుని కోసుకున్నాను కాయలు. అరటి చెట్టు ముగ్గిన తర్వాత కోసుకున్నామండి. కోస్తే అవి ఇలా పగులు వస్తాయన్నమాట. చెట్టుని ముగ్గిన తర్వాత కోస్తే అస్తాల కింద కోసుకుంటే మనం ఇలా పగుళ్ళు వస్తాయన్నమాట. అరటిపళ్ళు, అమృతపాణి అరటిపళ్ళు అండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి. బలం కూడా, మనం చిన్నపిల్లలకి పెట్టచ్చు, హెల్తీగా ఉంటుంది. హెల్త్ పెద్దోళ్ళు తినచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. బజ్జీ చేసుకోవచ్చు, స్వీట్ బజ్జీ చేసుకోవచ్చు అరటిపండుతోటి, చాలా బాగుంటుంది. అంటే బాగా పండిపోయిన పండుతో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి ఆయిల్లో. ఇది కొంచెం ముగ్గకుండా ఉన్న దాంట్లో వేస్తే, దోరగా ఉన్న దాంట్లో వేస్తే సూపర్గా ఉంటుంది. అంటే ఆయిల్లో మెల్ట్ అవ్వకుండా వస్తుంది బజ్జీ. తినచూడండి టేస్ట్ ఎలాగుందో. ఆవకాయ తినచండి, ఆవకాయ చికెన్ బిర్యానీ. ఆవకాయ చికెన్ బిర్యానీ ఎలా ఉందండి? బాగుంది, సూపర్.